రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూలై నెలలోనూ లోటు వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ చూపించినప్పటికీ ఎల్ నినో ప్రభావంతో ఒకే చోట ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. రానున్న 5 రోజుల పాటు పెద్దగా వర్షాలు లేవు అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అయితే ఇప్పటికే జూన్లో పూర్తిగా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జూలై నెల కూడా ప్రారంభమైంది. జూలై నెలలో ఏ విధంగా టెంపరేచర్స్ ఉండబోతున్నాయి, అలాగే వర్షపాతం నమోదు కానుంది, జూన్ నెలలో ఎంతవరకు వర్షపాతం నమోదైంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 2026 జూన్లో పూర్తిగా కూడా వర్షపాతం లోటు కనిపిస్తూ ఉంది. జూన్లో ఎంతవరకు నమోదైంది సార్? 26 జూన్లో మనకి ఈ మాన్సూన్ ప్రవేశించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం మందకొడిగానే ఉంది. మనకి ఫాస్ట్గా మూవ్ అవ్వడం కూడా లేదు. అంచెలంచెలుగా ఒక్కొక్క చోట ఆగిపోవడము, 4 రోజులు 10 రోజులు వల్ల ఈ రకంగా తెలంగాణలోని 33 జిల్లాలు దాటడానికి ఈసారి 15 నుంచి 18 రోజులు సమయం పట్టింది. నార్మల్గా 2 నుంచి 5 రోజుల్లో మనకి దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలా తెలంగాణ దాటి ముందుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మధ్యప్రదేశ్ ప్రాంతంలో 4-5 రోజులు మళ్ళీ స్ట్రక్ అవ్వడము, మళ్ళీ కొద్దిగా సాగడము, ఈ రకమైన సిచ్యుయేషన్ మనము మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. దానికి తోడు ఈ మాన్సూన్ వ్యాపించిన ప్రాంతంలో కూడా మాయిశ్చర్ తగినంతగా లేకపోవడము, వర్షాలు ఆశించిన రీతిలో పడకపోవడము, అది కూడా మనకి జూన్లో జరిగింది. పడిన రెయిన్ఫాల్ కూడా కొన్ని చోట్ల భారీ వర్షం పట్టము, మిగిలిన చోట్ల చాలా అరకొర వర్షపాతం పట్టము. ఓవరాల్గా అయితే మనకి తెలంగాణలో నార్మల్ రెయిన్ఫాల్ వచ్చి జూన్ నెలలో 15 సెంటీమీటర్లు కాగా 13.5 సెంటీమీటర్లు మనకి రికార్డ్ అయింది. ఒక 15% లోటు ఉంది. కానీ ఇది డిస్ట్రిబ్యూషన్ అయితే సరిగా లేదు. కొన్ని జిల్లాల్లోనే హెవీ రెయిన్ పట్టము, మిగిలిన చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం ఇంచుమించు కొన్ని జిల్లాల్లో 60 నుంచి 70% వరకు కూడా లోటు ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. సో మనకి జూలై నెలలో కూడా ఇటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం ఉందని జూలై నెల ఫోర్కాస్ట్ కూడా చెప్తోంది. సో మాన్సూన్ మూమెంట్ పూర్తిగా కూడా గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ పోలిస్తే ఏ విధంగా ఉంది? గత ఏడాది కూడా మనకి యాక్చువల్గా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు పడిన తర్వాత ఒక 3 వారాల గ్యాప్ అయితే వచ్చేసింది. మళ్ళీ జూన్ నెల లాస్ట్ వీక్ నుంచి ఊపందుకుని జూలై 10వ తారీఖు వరకు కూడా మంచి వర్షపాతం పడి లోటు అంతా కూడా మనకి పూడిపోయింది. అయితే అప్పుడు ఎల్ నినో పరిస్థితులు లేనందువల్ల ఓవరాల్గా మనకి సీజన్ పూర్తయ్యేటప్పటికి 30% ఎడిషనల్ రెయిన్ఫాల్, ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది తెలంగాణ వ్యాప్తంగా. సిటీలో చూసినట్టయితే 35% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈసారి ఎల్ నినో పరిస్థితులు ఉన్నందువల్ల మనకి ఈ లోటు, పైగా ఇప్పుడు ఎల్ నినో మనకి నేసెంట్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్లో ఉంది. ఇది పోయే కొద్దీ ఈ 4 నెలల్లో దీని ఉధృతి పెరిగే అవకాశం ఉందనే అన్ని రకాల ఫోర్కాస్ట్లు కూడా సూచిస్తున్నాయి. సో దీనివల్ల ముందు ఇంకా ఈ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంటుంది. సో ఎల్ నినో పరిస్థితులు కొద్దిమేర కూడా జూన్లో కనిపించినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ అంటే జూన్లో ఏ విధంగా పరిస్థితి, ఇది కొద్దిమేర కూడా వర్షాలు నమోదైనాయి. ఈ ఇయర్ అసలు పూర్తిగా కూడా జూన్లో నమోదు కాని పరిస్థితి. ఏ విధంగా ఎల్ నినో ప్రభావం జూన్లో కనిపించింది సార్? అంటే జూన్ నెల వర్షపాతాన్ని మనం పెద్దగా కంపేర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే జూన్ నెల మనకి నార్మల్ రెయిన్ఫాల్ అమౌంటే తక్కువ. ఎందుకంటే మొదటి 2 వారాలు మనకి పెద్దగా మాన్సూన్ ప్రవేశించదు. ఇంకొక 2 వారాల పరిస్థితి, ఆ 2 వారాల్లో కూడా కొంచెం లోటు ఉన్నట్టయితే జనరల్గా ఏ ఇయర్ అయినా, ఎల్ నినో ఇయర్ అయినా, నార్మల్ ఇయర్ అయినా జనరల్లీ వీ విల్ నాట్ కంపేర్. మనం జూన్ నెల వర్షపాతాన్ని పెద్దగా కంపేర్ చేయం. ఎందుకంటే ఫిగర్ తక్కువైనందువల్ల మనకి 2 సెంటీమీటర్ల వర్షపాతం తక్కువ ఉన్నా కూడా అది 20% కింద చూపిస్తుంది. సో ఈ వర్షపాతాన్ని పెద్దగా కంపేర్ చేయడానికి ఉండదు. మనకి మెయిన్గా జూలై, ఆగస్టు నెలలో ప్రైమరీ వర్షపాతం పడే నెలలు మనకి తెలంగాణలో కూడా. సో ఇప్పుడు తెలంగాణలో మనకి ఈ ఫోర్కాస్ట్, నెలవారీ ఫోర్కాస్ట్ నిన్ననే అందింది. దీని ప్రకారం చూసినట్టయితే మనకి ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఈ ఆకుపచ్చ అలాగే ఈ వైలెట్ కలర్లో సూచిస్తుంది. మీకు గ్రీన్ కలర్ అంటే నార్మల్ రెయిన్ఫాల్, వైలెట్ కలర్ అంటే నార్మల్ కంటా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్. సో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నార్మల్ నుంచి నార్మల్ కంటా అధికంగా ఉండే పరిస్థితి ఉంది. జూలై నెలలో కూడా లోటు వర్షపాతమే నమోదే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో దాని ప్రకారంగా కూడా రైతులు దానిపైన ఆధారపడకుండా ఉండే పంటలు వేసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.